మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ తాతయ్య ఎవరు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. హూ ఈజ్ శాంటా క్లాస్? మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. అసలు బైబిల్లో యేసు ప్రభు పుట్టినప్పుడు శాంటా క్లాస్ ఉన్నారా? మీరు బైబిల్ చదువుకోవాలి. అందుకే బైబిల్ జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారు అని రాయబడి ఉంది. హోసియా 4:6 అనమాట. మీరు లూకా సువార్త చదవండి, 1-2 అధ్యాయాలు, మళ్ళీ మత్తయి 1-2 కరెక్ట్గా మళ్ళా చదవాలి మీరు. ఎలా అంటే లూకా 1, మత్తయి 1. లూకా 2 అంటే 2 అధ్యాయం 40 వరకు, 40 వచనం వరకు. తర్వాత మత్తయి 2 ఏముంది చెప్పండి. లూకా 1 అధ్యాయంలో జకర్యాకి శుభ సందేశం, మరియ తల్లికి శుభ సందేశం. ఇంకా 1 అధ్యాయంలో బాబు పుడతాడు జకర్యా, ఎలిజబెత్ అమ్మని కదా. బాబు పుడితే బాబుని ఆశీర్వదిస్తాడు, ప్రవచిస్తాడు, దేవునికి వందనాలు చెప్తాడు జకర్యా. కుమారా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అని పిలువబడతావు, పాప క్షమాపణ మూలంన రక్షణ కలుగునని ప్రజలకి తెలియజేయడానికి ప్రభువుకి ముందుగా వెళ్ళి మార్గం సిద్ధం చేస్తావు. 8 రోజుల బాబుని చూసి ప్రవచనం చెప్తాడండి తండ్రి. ఒక తండ్రి ఇలా ఉండాలండి. తండ్రి అంటే బాబు గురించి ప్రవచించే తండ్రిగా ఉండాలి, పరిశుద్ధాత్మని పొంది. అది 1 అధ్యాయం అన్నమాట. ఆ బాబు కూడా చివరి వచనం లూకా 1:80 వచనంలో ఆ బాబు ఆత్మ సంపన్నుడు, ఆయన బాలుడు ఆత్మ బలసం. వాళ్ళ నాన్న యాజకుడు అంటే దేవాలయంలోనే ఉంటాడు కదా, మరి వాళ్ళ అమ్మ కూడా. కనుక ఇద్దరు దేవుని ఆజ్ఞలకి లోబడి జీవిస్తున్నారు. కనుక ఈ బాబు దేవాలయంలోనే పెరుగుతాడు 12 సంవత్సరాలు. తర్వాత యోర్దాను నదికి వెళ్ళి 18 సంవత్సరాలు ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఒంటె రోమంలో వస్త్రాలు ధరించి పుట్ట తేనె తాగుతూ ఆయన తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. దేవుని యొక్క స్వరాన్ని ఆయన వింటాడనమాట. లూకా 3లో ఆయనను గురించి రాయబడి ఉంటుందన్నమాట. మత్తయి 3లో కూడా ఉంటుంది. బాప్తిస్మ యోహాను గురించి రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయం మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాం. దేవుని వాక్కు ఈయనకి వినబడిందంట. చూడండి 3వ అధ్యాయం బిగినింగ్ చదివితే లూకాలో అక్కడ హెరోదు ఉత్తర గలీలియాకి రాజుగా ఉన్నాడు. మరి పోంతి పిలాతు కింద దక్షిణాన గవర్నర్గా ఉన్నాడు. ఇంకా సో అండ్ సో ఉన్నారు. మరి అన్న కైఫాలు దేవాలయంలో ప్రధానార్చకులుగా ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్కు వీళ్ళందరికీ రాలేదు. బైపాసింగ్ ఆల్ దీస్ పీపుల్, ద వర్డ్ ఆఫ్ గాడ్ కేమ్ టు జాన్ ది బ్యాప్టిస్ట్. ఆయన దేవుని స్వరాన్ని వినే అంత లెవెల్లోకి ఆయన ఆత్మ పెరిగిందనమాట. అంత ఆత్మ బలంగా ఉంది. దేవుని స్వరం ఈయనకి, దేవుని వాక్కు ఈయనకి వినబడింది అనమాట. ఏమని? ప్రభు మార్గాన్ని సిద్ధం చేయండి, మీ హృదయంలోనికి లోయలన్నీ పూడ్చివేయబడాలి, కొండలన్నీ సమతలం చేయబడాలి. లోయలంటే రహస్య పాపాలన్నమాట. మన హృదయంలో 4 గదులు ఉంటాయి కదండి. ఒక గది దేవునికి, ఒక గది మన కుటుంబానికి, ఒక గది మనం పనిచేసే చోట, అట్లా అనుకోండి. అన్ని గదుల్లోకి వెలుగు ఉంది. కుటుంబ సభ్యులతో చాలా బాగుంటున్నావు, పనిచేసే చోట బెస్ట్ పర్సన్, లేకపోతే ఇంకేం చెప్పాలి, పనిచేసే చోట కుటుంబం అనుకోండి, చర్చిలో బెస్ట్ పర్సన్. ఇంకొక రూమ్ ఉంది కదండి, అది చీకటి, రహస్య పాపాలు. అది ఎవరికి తెలీదు, కానీ అదే దేవుడు చూస్తారనమాట. రహస్యమైన జీవితాన్నే దేవుడు చూస్తారు. ఆ రహస్య పాపాలన్నీ ఒప్పుకోవాలండి. అవి ఎవరికి తెలీదు, భార్యకి కానీ భర్తకు కానీ ఎవరికి తెలీదు, కానీ దేవునికి తెలుసు అనమాట. రహస్యమందున్న తండ్రి మనిషి రహస్యమైన జీవితాన్ని చూస్తాడు. రహస్య పాపాలనే దేవుని సన్నిధిలో ఒప్పుకొని
యేసు రక్తంలో కడుక్కొని నీతిగా జీవించడానికి ఇంకొక ఛాన్స్. క్రిస్మస్ పండుగ అంటే ఇలా అట్టహాసంగా బయట కాదండి చేసుకునేది. నీ హృదయంలో నీ రహస్యమైన ఆ జీవితంలోనికి యేసు ప్రభు రావాలి, పుట్టాలి. చీకట్లో ఉన్న జనులు గొప్ప వెలుగును చూశారు. యెషయా 9:2 నుంచి రాయబడి ఉంటుందన్నమాట. మరణ ఛాయలో ఉన్నారు. చీకటి రహస్యం, చీకటి పాపాలు, రహస్య పాపాలు చేస్తూ అవినీతి జీవితం, పాపమైన ఆలోచనలు, పాపం అక్కడికి ప్రభు రావాలండి. ఆ సైతాను కాడిని విరగొట్టబడాలి. అది దేవుని వల్ల జరుగుతుంది. యెషయా 9:2-7 వరకు చదవండి. ఆ రహస్యమైన జీవితంలో మనకొక శిశువు పుట్టాలి. ఆశ్చర్యకరుడు, లోకానికి వెలుగు, నీతిమంతుడైన ఆ క్రీస్తు ఆ రహస్యమైన ఆ హృదయంలోకి రావాలన్నమాట. అది సరేనా? ఈ క్రిస్మస్ తాతయ్య ఉన్నారా? ఎక్కడ లేరండి. లూకా ఒకటి చెప్పానా, ఇప్పుడు మత్తయి ఒకటి. యోసేపు మరియ తల్లిని స్వీకరిస్తాడు కదా, ఆ తర్వాత జన్మించాడు అని కూడా ఉంటుంది మత్తయి ఒకటి. లూకా 2లో మరి జనాభా లెక్కలు అగస్తు చక్రవర్తి అప్పుడు దాని కొరకు మరియ తల్లిని వెంటబెట్టుకొని నిండు చూలాలు మరి యోసేపు అలా ఇక్కడికి వచ్చేసాడు అనమాట. ఉత్తర నజరేతు నుంచి దక్షిణాన ఉన్నటువంటి బెత్లెహేంకి వస్తాడు. ఎవరు ప్లేస్ ఇవ్వరండి. ఇప్పుడు మీరు ఇస్తున్నారు ఆ ప్లేస్ మీ హృదయంలో యేసు ప్రభుకి కదా. అక్కడ 2వ అధ్యాయంలో లూకా సువార్త 2లో యేసు ప్రభు పుడతారు. తర్వాత గొర్రెల కాపర్లు వస్తారు, దేవదూతలు వస్తారు. గొర్రెల కాపర్లు ఆరాధిస్తారు, అందరికీ చెప్తారు లోకరక్షకుని గురించి. దేవదూతలు వస్తారు, ఆరాధిస్తారు. ఆ తర్వాత మత్తయి 2లో ఏముంటుందంటే జ్ఞానులు వస్తారు. ఇక్కడేమో లూకాలో గొర్రెల కాపర్లు, ఆ తర్వాత దేవదూతలు వస్తారు. ఇక్కడ జ్ఞానులు వస్తారు. మరి ఈ క్రిస్మస్ తాతయ్య ఎక్కడి నుంచి వచ్చాడండి? బైబిల్లో లేదు కదా. మరి బైబిల్లో లేని క్యారెక్టర్స్ ఎందుకండి? అయితే ఈ అస్సలు క్రిస్మస్ తాతయ్య ఎవరు అనంటే మనం ఒకసారి చూద్దామండి. ఈయన పేరు సెయింట్ నికోలస్ అన్నమాట. 4వ శతాబ్దంలో ఆసియా మైనర్లో ఆయన లీసియా అనేటటువంటి దేశంలో పాతర అనే గ్రామంలో పుడతాడండి. ఆ లీసియా రాజధాని మైరా అన్నమాట. అయితే ఈయన చాలా దాన ధర్మాలు చేసేవాడు. అదే అండి క్యారెక్టరు. అయితే ఆయన ఒకసారి హోలీ ల్యాండ్ అంటే ఇజ్రాయెల్ దేశానికి వెళ్తాడండి. వెళ్ళి అక్కడ దేవుని దర్శించుకొని చక్కగా మళ్ళీ తిరిగి వచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పాలని దేవాలయానికి వెళ్తాడనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే మైరాలో ఉన్న దేవాలయం అనమాట, క్యాపిటల్ అనమాట. ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, అట్లా ఆ దేవాలయానికి వెళ్ళి వందనాలు చెప్పాలి అని ఆ దేవాలయానికి వెళ్తాడనమాట. అయితే అంతకు ముందు రోజు ఆ మైరాలో ఉన్న ఫాదర్సు అక్కడ బిషప్ గారు చనిపోతారంటండి. చనిపోతే నెక్స్ట్ బిషప్ ఎవరు అని 4వ శతాబ్దం అనమాట. ఎవరు అని వాళ్ళు మీటింగ్లో చూడండి డిసైడ్ చేస్తారంట. రేపు ప్రొద్దున మనం చర్చ్ తలుపులు తెరుస్తాము, గంటలు కొట్టి ఫస్ట్ ఎవరు అడుగు పెడతారో చర్చ్లోకి ఆయనే మైరా బిషప్ అని వాళ్ళు డిసైడ్ చేస్తారండి. తర్వాత ఇంకా ప్రొద్దున్నే చర్చి గంటలు కొడతారు, చర్చి తలుపులు తీసి చూస్తూ ఉంటారంట ఎవరు వస్తారు తెలుసా అండి? ఈ నికోలస్ గారు వస్తారనమాట. ఆయన ఒక ఫాదర్ కాదు, ఒక మామూలు సామాన్యుడు అనమాట. దేవునికి వందనాలు చెప్పాలని ఆయన అలవాటు ఏంటంటే వేకువనే లేచి ప్రార్థించేవాడు అనమాట. కనుక చూడండి, ఈయన చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవునికి వందనాలు చెప్తాడు. నా టూర్ అంతా కూడా హోలీ ల్యాండ్కి క్షేమంగా జరిగింది, అన్ని ప్రాంతాలు దర్శించాను ప్రభా, నా జన్మ ధన్యమైందని వందనాలు చెప్పి ప్రార్థన ముగించుకొని బయటికి రాగానే ఫాదర్స్ వచ్చేసి ఆయన చుట్టూ బిషప్ తండ్రి గారు అని పిలుస్తారనమాట. అదేంటి అంటే అప్పుడు వాళ్ళు ఆయనను తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఫాదర్స్ హౌస్ ఉంటుంది కదా, ఇలా మేము నిన్న డిసైడ్ చేసుకున్నాం మీటింగ్లో, ఎవరు ఫస్ట్ అడుగు పెడితే చర్చిలో ఆయనే మైరా బిషప్ అని, సో మీరే అడుగు పెట్టారు, మీరే మా బిషప్ గారని. అప్పుడు ఆయనని గురు పట్టాభిషేకం చేయాలి,
తర్వాత బిషప్గా అభిషేకించారు. అయితే ఆయన పుట్టుకతోనే ఆయన హృదయంలో దేవుడు కరుణని పోసారండి. ఎప్పుడు పేదవాళ్ళకి సాయం చేయడం అన్నమాట. చిన్న పిల్లలకి, పేద పిల్లలు ఉంటే వాళ్ళకి సాయం చేయడం, వాళ్ళకి బట్టలు ఇవ్వడం, అన్ని రకాల సాయం చేసేవాళ్ళు అనమాట. అయితే ఆయన గురించి ఒక 3 గాథలు ఉన్నాయండి. డిసెంబర్ 6వ తారీఖున ఈ సెయింట్ నికోలస్ గారి పండుగ పునీతుల పుస్తకంలో మీరు చదవండి. నికోలస్ బరీ అని అంటారనమాట. ఎందుకు ఆయనని బరీ అన్నారో అది కూడా నేను చెప్తాను. అయితే ఆయన గురించి 3 చెప్తారండి. ఎప్పుడు ఆయన చేతులు జీసస్ చేతులు అనమాట, రోజంతా ఎవరికి సహాయం చేయాలి అని. అది అండి ఆశీర్వాదం అనమాట. అయితే ఒక గ్రామంలో ఆయన బిషప్గా ఉన్నారు కదండి, ఒక్కొక్క గ్రామానికి వెళ్తారు, పేదవాళ్ళకి సాయం చేస్తారు, ఎవరు రోగులు వాళ్ళ కష్టాలు జీసస్ లాగా ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకునేవాళ్ళు అనమాట. అయితే ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడంటండి. ఆయనకి 3 ఆడపిల్లలు, పెళ్లి వయసు వచ్చిందంట, సంబంధాలు వస్తున్నాయి. అయితే వచ్చిన వాళ్ళు కట్నం అడుగుతారు కదా, ఈయన ఇంకా కట్నం ఇవ్వలేకపోతున్నాడు అనమాట. సో అప్పుడు వీళ్ళు చుట్టుప్రక్కల వాళ్ళు ఉంటారు చూడండి, ఎట్లాంటి సందేశం ఇస్తారో, నీ పిల్లల్ని, ఆడపిల్లల్ని పెళ్లి చేయలేకపోతున్నావు, వేషగృహానికి అమ్మే రాదు అని అంటే వాళ్ళు చెప్పి ఆయన అదే అనుకుంటాడంటండి. అయితే ఆ విషయం బిషప్ తండ్రి గారికి తెలుస్తుందంట. తెలిసి ఆయన ఏం చేస్తాడంటే బంగారు నాణాలు మూట కట్టి రాత్రిలో వెళ్ళి ఆ కిటికీలో ఉంచి ఆ రైతు ఇంట్లోకి పడేస్తాడంట. అమ్మ ఆయన ప్రొద్దున్నే చూసి, అమ్మా జీసస్ ఎంత మంచి జీసస్, నేను నా పాప పెళ్ళికి డబ్బు ఇవ్వండి ప్రభా అంటే జీసస్ డబ్బు పంపించారని కూతురు పెళ్లి చేస్తాడంటండి, పెద్ద అమ్మాయి పెళ్ళి. ఆ తర్వాత 2వ అమ్మాయికి సంబంధం వస్తుందన్నమాట. ఇంకా అప్పుడు ఈ అమ్మాయికి కూడా, అమ్మాయి పెళ్ళికి కూడా డబ్బులు వేస్తాడంట. అబ్బాయి ఎంత మంచి జీససో, ఎంత మంచివాడో అని అమ్మాయి పెళ్లి చేస్తాడు. 3వ అమ్మాయికి సంబంధం వస్తుందన్నమాట. అప్పుడు కూడా డబ్బులు వేసేస్తాడనమాట బిషప్ తండ్రి గారు. డబ్బులు, బంగారు నాణాలు కిటికీలో చేసేస్తాడు తెలియకుండా. అప్పుడు ఆ రైతు అమ్మాయి పెళ్ళి కూడా చేసి ఎంత సంతోషమో, ఎంత మంచివాడో దేవుడని. అయితే తర్వాత ఆయనకి తెలుస్తుందంటండి, ఆ దేవుడు దూత ద్వారా నీకు డబ్బు పంపించారు కదా, పంపించింది ఎవరో తెలుసా, ఆయన మన బిషప్ తండ్రి గారు, నికోలస్ బిషప్ తండ్రి గారు. తెలిసి ఆయనకి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని దండం పెడతాడంటండి. అసలు ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా అని. ఆ తర్వాత అంటే ఎందుకు అట్లా చేశారు బిషప్ తండ్రి గారు అంటే, తను ఇచ్చినట్లు కూడా ఎవరికి తెలియకూడదు, రహస్యమైన దానం అని చెప్పి అనమాట. ఇంకా చిన్న పిల్లలు ఎక్కడైనా ఇట్లా క్రిస్మస్ పండగ కానీ బట్టలు లేవంటే వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళు అంటండి. కొన్నిసార్లు కిటికీలోంచి ఇచ్చేవాళ్ళు అనమాట శాంటా క్లాజ్ అంటే. అలా వాళ్ళకి కిటికీలోంచి మాకు బట్టలు లేవు ప్రభా, చిన్న పిల్లలు ఒక పేద ఇంట్లో అండి, అమ్మ బట్టలు లేవు అంటే కూలి వాళ్ళు ఏం చేయాలి నాన్న అంటే, ఇప్పుడు గుడికి వెళ్ళాలి బట్టలు లేవు అని వాళ్ళు ప్రార్థన చేద్దామని ఆ తల్లి ప్రార్థన చేసిందంటండి. చేసి మళ్ళా వాళ్ళు పడుకున్నారనమాట. ఇంకా అర్ధరాత్రి పూజ. వాళ్ళు లేచేసరికి ఆ పెట్టె తీసి చూస్తే పెట్టెలో, ఇంట్లో పెట్టె ఉంటుంది కదండి, పెట్టెలో బట్టలు ఉన్నాయంట. అమ్మ జీసస్ పంపించారని వేసుకుంటారనమాట. అట్లా చాలామందికి ఆయన సాయం చేసేవాళ్ళు అంటాడు. అయితే ఇంకా ఒకసారి ఆ మైరాలో చాలా కరువు వస్తుందంటండి. ఆ పేద ప్రజలకి ఎట్లా ప్రభా తినడానికి లేదు, ధనికులకు ఎప్పుడైనా ఉంటుందిలేండి, పేదవాళ్ళ గురించే లేదు అని ఆయన చాలా ప్రార్థన చేసుకొని, ఎడారిలో ఇజ్రాయెల్ ప్రజల్ని మన్నాతో పోషించావు కదయ్యా, ప్రతిరోజు ఏదైనా సాయం చేయండి అని ప్రార్థన చేసి, అప్పుడు ఆ మైరాలో సముద్రపు ఒడ్డున ఆయన అలా నడుస్తున్నారంట. ఏది కావాలన్నా కూడా బిషప్ తండ్రి గారు ముందు ప్రార్థించేవాళ్ళంటండి, తండ్రిని అడిగేవాళ్ళు అనమాట. సహాయం మనుషుల నుంచి వస్తుంది, కానీ తండ్రిని ప్రార్థించేవాళ్ళు. చాలా పరిశుద్ధమైన వ్యక్తి అనమాట. ఆయనలో జీసస్ నివసించేవాళ్ళు అనమాట. కనుక ఆయన చేతులు ఎప్పుడు కరుణ కలిగిన చేతులే. ప్రార్థన చేసి అలా అని
ఆ సముద్రపు ఒడ్డున బీచ్ మీద నడుస్తుంటే అక్కడ ఓడలు వచ్చి ఉన్నాయంటండి, వేరే దేశాలు ఓడలు ఆగినాయంట మైరాలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగాడంట, చాలా కరువు ఉంది మా దగ్గర, పేదవాళ్ళకి అస్సలు తినడానికి ఆహారం లేదు, దయచేసి కొద్దిగా ఏదైనా ఇస్తారా. ఆ ఓడల్లో పిండి సంచులు, ఆ తర్వాత నూనె డబ్బాలు అవన్నీ చూస్తాడంటండి, ధాన్యం అని వాళ్ళని అడిగితే వాళ్ళు దాందేం భాగ్యం తీసుకోండి అని ఓడలో నుంచి ఇంకా పిండి సంచులు, నూనె డబ్బాలు అన్నీ ఇస్తారంట. ఆ గింజలు బస్తాల్లో ఉంటాయి కదా, ఆ ధాన్యం అంతా ఇస్తారంట. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ఆయన మరి ఆ పేదవాళ్ళకి ఆహారం పంచి ఇవ్వగలిగాడనమాట. బిషప్ గారు, నికోలస్ బిషప్ తండ్రి గారు అనమాట. ఇంకొకసారి ఏం జరుగుతుందంటే, అప్పుడు ఆ సమయంలో అండి కాన్స్టంటైనోపుల్ గారు రోమా చక్రవర్తిగా ఉంటారనమాట. 312లో క్రీస్తు శకం 312లో రోమా చక్రవర్తి ఈ కాన్స్టంటైనోపుల్ని యేసు ప్రభు పట్టుకుంటారండి, ఆయన క్రిస్టియన్ అవుతాడు. అప్పటి నుంచి మన చరిత్ర మారుతుందన్నమాట. అంతకుముందు రోమా చక్రవర్తులు క్రైస్తవులను హింసించేవాళ్ళు. నా అపోస్తుల చరిత్ర, క్రీస్తు సంఘపు తండ్రులు మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ రోమా చక్రవర్తి తన దగ్గర పనిచేసే ఉద్యోగులకి ఇద్దరికి ఉరిశిక్ష విధించాడంటండి. ఈ విషయము బిషప్ గారికి తెలుస్తుందన్నమాట. అయితే బిషప్ గారికి దేవుడు చెప్తారు, వాళ్ళు నిర్దోషులు, కానీ ఈయన ఉరిశిక్ష విధించాడు చెప్పుడు మాటల్ని విని అని. అప్పుడు ప్రార్థన చేస్తాడంట, మీరు ఎలాగైనా ప్రభా ఆయనతో మాట్లాడి కాన్స్టంటైనోపుల్ రోమా చక్రవర్తి గారితో మాట్లాడి వాళ్ళని, ఆ నిర్దోషులని మీరు కాపాడండి అని ప్రార్థన చేస్తాడంట. అప్పుడు కలలో కాన్స్టంటైనోపుల్ గారికి బిషప్ తండ్రి గారు కనబడతారంట, నికోలస్ బిషప్ తండ్రి గారు కనబడి, అయ్యా వాళ్ళిద్దరూ నిర్దోషులయ్యా, అనవసరంగా వాళ్ళని నువ్వు ఉరి తీయకు, ఆ పాపం నీ మీదకి వస్తుంది, వాళ్ళని విడిపించు అని. అప్పుడు వెంటనే ఈ బిషప్ తండ్రి గారు నాకు చెప్పారు అని వాళ్ళని విడిపిస్తాడంటండి. ఆయన ఈ బిషప్ గారు అంత ఫేమస్ అనమాట. ఎందుకంటే 325లో ఒక పెద్ద మీటింగ్ పెడతారండి బిషప్స్ అందరికీ కూడా, ఈ రోమా చక్రవర్తి అనమాట. దాన్ని నైసియన్ మీటింగ్ అంటారు. అది నైసియాలో జరుగుతుంది, నైసియన్ కౌన్సిల్ అంటారండి. చాలా ముఖ్యమైనది. అథనేషియస్ గారి గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను, క్రీస్తు సంఘపు తండ్రులు, అథనేషియస్ అగెయిన్స్ట్ ద వరల్డ్ అనమాట. అక్కడే ఒక ఫాదర్ ఏరియానిజం అని ఒక హియర్సిని తీసుకొస్తాడు. యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన తన బోధనల ద్వారా ప్రజల్ని నీతిమంతుడు, నీతి మార్గంలో నడిపించాడు, కానీ దేవుడు కాదు అని. అప్పుడు ఈ అథనేషియస్ గారు నిలబడతారు. ఇంకా ఆ టైంలో దాదాపు 318 మంది బిషప్స్ని, మొత్తం ప్రపంచంలో ఉన్న బిషప్స్ని ఆయన పిలిచి మీటింగ్ పెడతారండి, కాన్స్టంటైనోపుల్ అనమాట. ఆ మీటింగ్లో ఈయన కూడా, నికోలస్ బిషప్ గారు కూడా పాల్గొని గట్టిగా మాట్లాడారంటే, ఈయన కూడా అథనేషియస్ గారు మాట్లాడినట్లే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒక్కటే, తండ్రి దేవుడు యేసుప్రభు పరిశుద్ధాత్మ వేరు కాదని అథనేషియస్ గారు మాట్లాడతారు. అథనేషియస్ అగెయిన్స్ట్ ద వరల్డ్. తర్వాత వరల్డ్ అంతా ఆయనకి వ్యతిరేకం అయిపోతుందండి అథనేషియస్ గారికి. ఎందుకంటే తర్వాత ఈ కాన్స్టంటైనోపుల్ తర్వాత వచ్చిన అధికారులు, వాళ్ళ పిల్లల వాళ్ళు ఈ ఏరియానిజం ఫాదర్లో ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. వీళ్ళు వాళ్ళని అధికారులను చేతిలో పట్టుకొని ఈ ఫాదర్ గారిని, అథనేషియస్ ఫాదర్ గారిని ఎగ్జైల్, దేశం నుంచే బహిష్కరణ చేస్తారు 5 సార్లు అనమాట. అప్పుడు అందరు అంటారంట, నీకు ఎంత కష్టం వచ్చింది చూడండి అథనేషియస్ గారిని. ఆయన కూడా బిషప్ అవుతారు, వాళ్ళ బిషప్ గారు చనిపోయిన తర్వాత. మీ వైపు ఎవ్వరు లేరు, మిమ్మల్ని దేశ బహిష్కరణ గావిస్తున్నారంటే, ఇఫ్ ద హోల్ వరల్డ్ స్టాండ్స్ అగెయిన్స్ట్ మీ, I will stand against the whole world, but I will never turn away from my faith.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒక్కటే. యేసు ప్రభు 100% గాడ్, 100% మ్యాన్ అన్నమాట. గాడ్ బికేమ్ మ్యాన్ సో దట్ మ్యాన్ కెన్ బికమ్ లైక్ గాడ్ అని చెప్పింది ఈయనేనండి. అలా జీసస్ దేవుడు ఒక్కటే అని చెప్పిన చాలామంది బిషప్స్లో ఈయన ఒకరు అనమాట. 318 మంది బిషప్స్ పాల్గొంటారు కదండి. వాళ్ళలో ఆల్మోస్ట్ అనమాట ఇంకా అప్పుడు పర్సిక్యూషన్ టైం అప్పటి వరకు జరిగింది కదా, కాబట్టి వాళ్ళకి ఒకరికి కన్ను ఉండదంట, ఒకరికి చెయ్యి ఉండదు, ఒకరికి కాలు ఉండదు. అంటే అంత హింసని వాళ్ళు భరించారండి జీసస్ కోసం అన్నమాట. ఇంకా అలా ఈ నికోలస్ బిషప్ గారు యేసు ప్రభు ప్రేమను లోకానికి పంచారండి. ఇది క్రిస్మస్ అంటే. యేసు ప్రభు ప్రేమని లోకానికి ఇవ్వాలి, ఎస్పెషల్లీ టు ద పువర్ అన్నమాట. క్రిస్మస్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ గివింగ్ టు ద పువర్ పీపుల్. క్రిస్మస్ ఈజ్ కేరింగ్ అండ్ షేరింగ్ ద పువర్. మనకి ఏది ఉందో అది పేదలతో పంచుకోవాలండి. మనలో యేసు ప్రభు పుడితే తప్పకుండా మనం పేదలకి ఇస్తాం. నిజంగా నేను అలాగే చూస్తాను. ఎవరిలో ఉన్న యేసు ప్రభు ఉన్నారంటే వాళ్ళు పేదలకి ఇస్తున్నారు. మదర్ తెరీసా తల్లిలాగానే చాలామంది అండి, చాలామంది నాలాంటి స్త్రీలని నేను చూస్తూ ఉంటాను. నేను చెప్పేది కూడా అదే, మీరు పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద పాటలు కాదు, ఒక అరటిపండు ఇవ్వండి, ఒక విధవరాలకు ఒక చీర కొనివ్వండి, మీరు కొనుక్కోండి. కానీ పేదవాళ్ళకి ఒక బ్లాంకెట్ ఇవ్వండి. రోడ్డు మీద ఎంతోమంది ఉన్నారు. కరుణ కలిగి మీరు ఉండండి అని చెప్పి అదే నికోలస్ గారు చేస్తారండి. మీరు లూకా సువార్త 3వ అధ్యాయం చెప్దాం అనుకున్నా కదా నేను. 3లో బాప్తిస్మ యోహాన్ గారి బోధన ఉంటుంది అన్నమాట. గొడ్డలి సిద్ధంగా ఉంది, కూకటి వేళ్లతో సహా పెద్ద పెద్ద చెట్లని పెకిలించడానికి. అంటే చాలా పెద్దగా మీరు ఉన్నారేమో, కానీ మీరు కరుణ కలిగి ఉండాలి. మీరు హృదయ పరివర్తన చెందండి, మారు మనస్సు, చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ మైండ్. నేననే స్వార్థం విడిచిపెట్టి మీకున్నది ఇతరులతో పంచుకోండి అని చెప్తే మేమేం చేయాలని అడుగుతారండి. దయచేసి మీరు ఈరోజు చదవండి లూకా 3లో 10వ వచనం నుంచి 17 వరకు. అప్పుడు ప్రజలు అడుగుతారు, మీరు హృదయ పరివర్తన చెందండి అంటే మీ హృదయాన్ని మార్చుకోండి. ఫ్రమ్ షెల్ఫిష్నెస్ టు గాడ్లీనెస్, ఫ్రమ్ వర్డ్లీనెస్ టు గాడ్లీనెస్. వర్డ్లీనెస్ అంటే బాబిలోనియా, హృదయం నిండా ఈ లోక ఆశలు అన్నమాట. యెరూషలేం అంటే హృదయం నిండా యేసు ప్రభు. వర్డ్లీనెస్ టు గాడ్లీనెస్, ఇయర్ బై ఇయర్ వర్డ్లీనెస్ మన నుంచి వెళ్ళిపోవాలండి. లోకంలాగా ఉండొద్దు. మీరు హృదయాన్ని మార్చుకోండి. అంటే ఏం చేయాలంటే, మీకు 2 అంగీలు ఉంటే ఒకటి మీరు ఉంచుకోండి, రెండవది లేని వాళ్ళకి ఇవ్వండి. మీరు కొత్త బట్టలు కొనుక్కుంటారా, ఇంకొకరికి కొనివ్వండి. లేకపోతే ఒక మంచి తీసి లేని వాళ్ళకి ఇవ్వండి. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉందండి, చెప్తుంది, మేడం నేను ఒక చీర కొన్నానంటే అల్మార్లోంచి ఒకటి తీసి పేదవాళ్ళకి ఇస్తాను. మంచిదే. కిచెన్లో ఒక కుక్కర్ కొన్నానంటే అంతకుముందు ఉన్నది తీసిస్తాను. మినిమం థింగ్స్ ఉండేలాగా నేను కూడా అదే చేస్తానండి. ఎక్కడికి తీసుకెళ్తాం? సమాధిలో ఏం పెట్టుకుంటారు? మనం పెట్టడానికే లేదు ప్లేస్. ఆహారం కూడా, మీకున్న ఆహారము పేదలతో పంచుకోండి అని చెప్తారు. అన్యాయంగా ఎవరిని దోచుకోకండి. ఆ తర్వాత కరెక్ట్గా మీ జీతం ఎంతో దాంతో తృప్తిగా ఉండండి అని బాప్తిస్మ యోహాను సందేశాన్ని ఇస్తాడండి. ఎందుకంటే 3వ అధ్యాయం మీరు చదివితే లూకా 3లో దేవుని యొక్క వాక్కు ఆయనకు వినిపించింది, అదే వాక్కు ఆయన బోధించాడు. ఏదైతే దేవుడు ఆయనకు చెప్పాడో అదే. దేవుడు ఏం చెప్పారంటే, ఇది చెప్పయ్యా, క్రిస్మస్ అంటే నీకున్నది ఇతరులతో పంచుకోవడం, అంతేకాని పెద్ద పెద్ద హంగామాలు కాదు, అవుట్ సైడ్ కాదు, వరల్డ్లీనెస్ కాదు, వరల్డ్ లాగా సెలబ్రేట్ చేసుకోవడం కాదు. ఎంతమందికి నీవు అన్నం పెట్టావు, బట్టలు ఇచ్చావు, దేవుని వాక్యాన్ని ఇచ్చావు. వాక్య విషయంలోనే పేదవాళ్ళుగా ఉన్నారు కదండి. కనుక ఇదొక్క అధ్యాయం ఈరోజు చదువుకోండి అమ్మా. లూకా సువార్త 3వ అధ్యాయం చదువుకొని పాటించండి. పాటించకపోతే లాభం లేదు. ఎవరు ఈ వాక్యాన్ని జీవిస్తారో వాళ్ళ పేర్లే జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఈ లోకంలో ఎక్కువ రోజులు ఎవరు ఉండరు. జీససే ఉండలేదు, సృష్టికర్త. దేవుడిచ్చిన పని చేశారు, సిలువలో మరణించారు, మనకి రక్షణ ఇచ్చి వెళ్ళిపోయారు. మీరు కూడా ఉండరు.
ఈ రోజున్న మీరు రేపు ఉంటారని ఏం లేదు, కానీ మీకు తీర్పు ఉంటుంది. కనుక ప్రార్థించుకోండి, నా హృదయాన్ని కరుణతో నింపండి అయ్యా. ఈ చేతులు కరుణ కలిగిన చేతులుగా మార్చండి. ఈ నాలుక ఆశీర్వదించే నాలుక, ఈ దేహము దేవాన్ని ఆలయంగా ఉండాలి. నేను నీకు సాక్షిగా కరుణామయుడైన యేసుకి సాక్షిగా కరుణ కలిగి ఉండాలి. నీతిమంతుడైన యేసుకి సాక్షిగా నీతిగా జీవించాలి. క్షమించే యేసుకి సాక్షిగా క్షమించాలి. న్యాయాధిపతి అయిన యేసుకి సాక్షిగా న్యాయంగా ఉండాలి. అయితే చివరిగా నికోలస్ గారి గురించి ఒక మాట చెప్పి ప్రార్థన చేసుకుందాము. ఈ నికోలస్ బిషప్ గారు డిసెంబర్ 6వ తారీఖున పరలోకానికి వెళ్ళిపోయారండి. అప్పుడు చాలా ఏడుస్తారనమాట వాళ్ళ డయాసిస్లో ప్రజలు. మా తండ్రి గారు యేసు ప్రభులాగా జీవించారు మా కోసమని. మళ్ళీ ఒక సంవత్సరానికి ఆయన 1 year యానివర్సరీ వస్తుంది కదా, అప్పుడు వాళ్ళందరూ కూర్చొని ఏం చేద్దాం, ఎలా చేద్దామంటే బిషప్ తండ్రి గారికి చిన్నపిల్లలంటే ఇష్టం కాబట్టి మన 5వ తారీఖు సాయంకాలము మన పిల్లల మంచాల క్రింద మంచి మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ పెడదాము, ఆ విధంగా తండ్రి గారిని గౌరవిద్దాము అని. సో అలా పెట్టారంటండి కొన్ని సంవత్సరాలు. 5వ తారీఖు సాయంకాలం పిల్లల మంచాల చుట్టూ కూడా గిఫ్ట్స్ పెట్టేవాళ్ళు అనమాట. సో పిల్లలు లేస్తే వాళ్ళు చెప్పేవాళ్ళంట, ఇదిగో బిషప్ తండ్రి గారు, నికోలస్ బిషప్ తండ్రి గారే ఇవన్నీ పెట్టారు అని. తర్వాత వాళ్ళు అనుకున్నారంట, ఈ 5వ తారీఖు బదులు మరి క్రిస్మస్ పండుగకి 24వ తారీఖు పెడదాము, అప్పుడు 25వ తారీఖు క్రిస్మస్ గిఫ్ట్ లాగా ఉంటుందని మార్చారంటండి. ఇంకా అది మెల్లమెల్లగా అమెరికాకు వచ్చేసరికి వాళ్ళు క్రిస్మస్ ట్రీ పెడతారా, ఈ సెయింట్ నికోలస్ని శాంటా క్లాస్గా మార్చేసి అక్కడ పిల్లలకి గిఫ్ట్స్ ఆ క్రిస్మస్ ట్రీ చుట్టూ పెట్టేవాళ్ళంట, జర్మనీ ఇంకా అన్ని దేశాల్లో అనమాట. ఇప్పుడైతే ఎలా మారిపోయింది కదండి. అసలు సెయింట్ నికోలస్ అంటే కూడా తెలీదు. ఒక క్రియేటెడ్ క్యారెక్టర్ని పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి మనం సహాయం చేయాలండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, ఎలా మరి సెయింట్ నికోలస్ గారు కిటికీ నుంచి పేదవాళ్ళకి సాయం చేసేవాళ్ళు, పసిపిల్లలకి బట్టలు ఇచ్చేవాళ్ళు. నాయన తండ్రి, అందరికీ ఆయన చేతులు యేసుప్రభు చేతుల్లాగా యేసుప్రభు కరుణని పంచారు. ప్రతి ఒక్కరము మేము నికోలస్, సెయింట్ నికోలస్, శాంటా క్లాస్గా మారి మా చుట్టూ ఉన్న పేదవాళ్ళకి సహాయం అందించేటట్లుగా మా హృదయాల్ని కరుణతో నింపండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఇచ్చారు. యేసు ప్రభు ఎంతో ప్రేమించి తన ప్రాణాన్ని, రక్తాన్ని ఇచ్చారు. గాడ్ ఈజ్ ద గివర్. యాజ్ హిస్ చిల్డ్రన్ లెట్ us ఆల్సో బీ ద గివర్స్ ఆల్ ద టైమ్. లెట్ us బీ ద గివర్స్. పునీత సెయింట్ నికోలస్, శాంటా క్లాస్ గారిలాగా పేదవాళ్ళకి సాయం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.